బుట్ట చేతులు హ్యాండ్స్ కటింగ్ కింద వైపున సమానంగా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు ఇక్కడ నేను 10 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నా. మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. సేమ్ లెంత్ ఇటువైపున కూడా మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్కి ఈ చివరన అతుకులు పడితే తర్వాత అతుకులు కుట్టు వేసుకోవాలి. ఈ మార్కింగ్స్ కలుపుకుంటూ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బుట్ట చేతుల కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ పొడవు మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దానిపైన మనం ఎన్ని ఇంచులైనా తీసుకోవచ్చు. అంటే 2.5 ఇంచుల దగ్గర నుండి 3.5 ఇంచులు, 4.5, 5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నా. ఇక్కడ మనం ఎంత పొడవు తీసుకుంటే పఫ్ అనేది అంత పెద్దగా కనిపిస్తుంది. మనకి ఇది 2.5 ఇంచులు సరిపోతుంది, మీడియంగా ఉంటుంది. ఇటువైపున కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. పఫ్ ఇంకా చిన్నగా ఉండాలి అంటే 2 ఇంచులు, 1.5 ఇంచు కూడా తీసుకోవచ్చు. ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తాను, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ డౌన్కి 3.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఈ బ్లౌజు 32 సైజు. 32 సైజుకి మనం 3.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి చంక డౌన్కి. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి చంక రౌండ్ చూసుకోవాలి. ఇక్కడ 9 ఇంచులు ఉంది. 9 ఇంచుల్ని స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టేసుకోవాలి. మనం హ్యాండ్ పొడవు మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసి చంక డౌన్కి ఇలా క్రాస్గా చూసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టేప్ని ఇలా క్రాస్గా పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టుకొని కొంచెం కొంచెం మన చంక డౌన్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ వరకు కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కరువు మార్కింగ్ కోసం షోల్డర్ పైన 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి మన చంక డౌన్ మార్కింగ్కి స్ట్రేట్గా ఇలా డ్రా చేసుకోవాలి స్కేల్తో. ఇంతకు ముందు వీడియోలో బుట్ట చేతుల వీడియో నేను చాలా ఫాస్ట్గా ఉండే వీడియో, చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు స్లోగా చెప్పండి అక్క అర్థం కావట్లేదని. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైందా లేదా నా కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు షోల్డర్ పైన 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. మనం 2.5కి మార్కింగ్ వేసుకున్నాం కదా, అందులో హాఫ్కి 1.5కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం కర్వ్ తీసుకున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపున స్ట్రేట్గా మార్క్ చేసుకున్నది ఉంది కదా, ఈ లైన్కి ఈ మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి కింది వైపుకి కొంచెం కొంచెం ఇలా డౌన్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు 6 ఇంచులు. తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చంక కుట్టు దగ్గర నుండి ఒక 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఈ షోల్డర్ పైన మార్కింగ్ దగ్గర నుండి కొంచెం కొంచెం ఇలా కరువు తిన్నట్టుగా ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి. చంక కుట్టు దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం కూడా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం. పొడవు హ్యాండ్స్ కుట్టు వేసేటప్పుడు కొంచెం ఇలా కరువు తిన్నట్టుగా కుట్టు వేసుకోవాలి. మనకు హ్యాండ్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. హ్యాండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ కట్ చేసుకోవాలి. చంక కుట్టు దగ్గర షోల్డర్ పైన కట్టించుకోవాలి. లోతు కట్ చేసుకోవడానికి ఈ కట్టించుకున్న దాని పక్కన ఒక 1 ఇంచుకి, తర్వాత మిడిల్లో ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ వేసుకొని కొంచెం కొంచెం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే అండి, స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి.